సురేఖ గారి ఇష్యూ ఒకటి ఉంది. కొండా సురేఖ గారి సందర్భంలో మీరు నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి సపోర్టింగ్గా మాట్లాడారు. ఈవెన్ కొండా సురేఖ గారు కూడా మీకు మంచి పరిచయం. సో ఆ ఈవెంట్ని ఎట్లా చూస్తారంటే, ఆ ఈవెంట్లో ఐ స్టిల్ బిలీవ్ దట్ వాట్ షీ సెడ్ ఈజ్ రాంగ్. ఐ బిలీవ్ దట్. కాకపోతే ఆవిడ ఇంటెన్షన్, కొండా సురేఖ గారు కూడా షీఈ్ ఎ హై ప్రొఫైల్ పొలిటికల్ లీడర్. ఆవిడ మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఐ నో హర్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ వెరీ మచ్. ఆయన కోర్స్ ఆయన మురళీ గారు కానీ ఫ్యామిలీతో ట్రావెల్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ బిలీవ్ దట్ పర్టిక్యులర్ థింగ్ షీ సెడ్ ఇస్ రాంగ్. అది అప్పుడు ఆవిడ ఎందుకు చేస్తుంటారు ఇంటెన్షన్ కదా ముఖ్యం. అవును, ఆవిడ నాగార్జున అంటే ఏదో మనం చాలాసార్లు ఏదేదో గాసిప్ వింటాం, నేను కూడా వింటాను. నేను 1-to-1లో ఎప్పుడైనా నేను కూడా అలాంటి చెప్పొచ్చు, ఎవరైనా చెప్తారు అలాంటి. అది అప్పుడు జస్ట్ అనుకోకుండా మాట జారారు అని నా ఫీలింగ్. బట్ కానీ ఆవిడ పొజిషన్లో ఆవిడకున్న ఒక అంటే హోదా ఏదైతే ఉందో, ఆవిడకున్న ఫాలోయింగ్ అంతమంది దగ్గర మీరు ఒక అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ టాక్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్లీ ఐ థింక్ దట్ విల్ హర్ట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అందుకని ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయింది దాని గురించి. అదే సందర్భంలో మీరు అంటే దాన్ని అనాలిసిస్ కూడా చేశారు. ఇప్పుడు కొండా సురేఖ చెప్పిన దాంట్లో మనోభావాలు దెబ్బతింటే నాగార్జున మనోభావాలు దెబ్బతిన్నారు. సమాంతనే ఆవిడ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అదే అక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందని నా ఫీలింగ్. ఆవిడ అన్న దాంట్లో అసలు నాగార్జున గురించి ఇలా అన్నానని ఆవిడ మర్చిపోయారా అంటే ఆ టైం పీరియడ్లో నేను చెప్పేది అంతా జరిగింది ఒక 2-3 గంటల్లో జరిగి ఉంటుంది కదా. అప్పుడు సమంతకి సారీ చెప్తే ఆటోమేటిక్గా దట్ సారీ అనేది వాళ్ళకు కూడా క్యారీ చేసి ఉండాల్సింది. కానీ అది కన్ఫ్యూజనా లేకపోతే ఒక ఓవర్లుక్ చేశారా అనేది నాకు తెలియదు. బట్ ఓన్లీ స్ట్రిక్ట్లీ ఆవిడ అన్నది ఒక్కటే చూస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్, విచ్ ఇస్ ద రీజన్ మొత్తం అందరూ అంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. అంటే ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని సోషల్ మీడియాలోకో లేదంటే ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులు కూడా డిమోరల్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ జరగడం అనేది మీరు చెప్తున్నారు. కొండా సురేఖ గారు కూడా పెద్ద వ్యక్తి, ఆవిడకి కాన్సెన్స్ ఉంటుంది, ఆవిడ ఆలోచించే మాట్లాడతారు. కానీ సంభవం జరిగిపోయింది అది. ఇలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? వాళ్ళు హర్ట్ అవుతారు. మీలాంటి వాళ్ళైతే లైక్ హోల్ వరల్డ్ ఇస్ బికమ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ జోన్. బియాండ్ దట్ ఇస్ నథింగ్. నిజాలు అబద్ధాలు ఏమీ లేదు. నిజం అనేది చచ్చిపోయి చాలు రోజు. ఎందుకంటే ఎవడు నిజం అని నమ్ముతాడు. పోలీసు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చి నన్ను గాలిస్తూ ఉంటే ఆర్జీబీ డన్లోకి ఎందుకు రాలేదు అంటే ఒక్కడ ఆన్సర్ లేదు.